జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్తో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సమావేశం ముగిసింది. ప్రస్తుతం మనతో పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ భేటీలో ఎలాంటి అంశాలను చర్చించారన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారితో మీరు సమావేశమయ్యారు. అసలు ఏ విషయాలపైన మీరు చర్చించారు? ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కలవడం జరిగింది. వారిని మేము పార్టీలో కూడా ఆహ్వానించాము. రేపు ఉదయం జేడీ లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీలో అఫీషియల్గా చేరబోతున్నారు. మీ అందరికీ తెలుసు, జేడీ లక్ష్మీనారాయణ ఒక మంచి అధికారిగా, ఒక నిజాయితీ కలిగిన అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మహారాష్ట్రలో పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నేను అక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను. మేమిద్దరం ఒక కొలీగ్స్గా, అంటే అఫ్కోర్స్ జేడీ లక్ష్మణ్ నాకన్నా జూనియర్ అయినప్పటికీ మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళ బాగా తెలుసుకున్నాం. పరిచయం ఉన్న వ్యక్తి నాకు బాగా మంచి మిత్రుడు. ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలోకి రావటం చాలా నాకు ఆనందాన్ని కలగజేసే విషయం. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ ఒక మంచి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని, ఈ రాష్ట్రంలో ఒక అవినీతి రహిత పాలన అందించాలని పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భావజాలం, అలానే మన జేడీ లక్ష్మీనారాయణ గారి భావజాలం దగ్గరగా అన్నీ కలుస్తాయి. సో ఇద్దరూ ఏకమైతే అది మంచి ఫోర్స్గా తయారవుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రానున్న రోజుల్లో మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను మార్పులు చూడబోతున్నారు. ఒక జనసేన ఒక సునామీని సృష్టించబోతుంది రాబోయే ఎన్నికల్లో. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు, జనసేన పార్టీలోకి ఒక జంప్ జిలానీలు రావట్లేదు. ఆపర్చునిస్టులు, అవకాశవాదులు రావడానికి కూడా మేము వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఇక్కడ ఓన్లీ నిజాయితీ కలిగిన వ్యక్తులు, నీతి నిజాయితీ కలిగి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులకు మాత్రమే జనసేన పార్టీలో మేము ప్రవేశం ఇస్తున్నాం. ఈ రోజు వరకు మేము అనౌన్స్ చేసిన సీట్స్ కూడా మీరు చూస్తే మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు, మంచి ప్రొఫెషనల్స్, అలానే ఒక చరిత్ర కలిగిన వ్యక్తులు మాత్రమే జనసేన పార్టీలోకి తీసుకోవటం, వాళ్ళని క్యాండిడేట్లుగా డిక్లేర్ చేయడం జరిగింది. డబ్బుతో రాజకీయాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు, ఏదో అవినీతితో ఒక రాజకీయాల్లో చేయాలనుకున్న వ్యక్తులకి మేము ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు. అందువల్ల మేము ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టామో, అలానే పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాల్లో పెట్టారో, ఒక అవినీతి రహిత పరిపాలన, అవినీతిపై నిరంతర పోరాటం, దానికి అనుగుణంగా మేము అడుగులు వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము తప్పకుండా ఒక మంచి పాలన, సుపరిపాలన అందిస్తాం అని నేను హామీ ఇస్తున్నాను. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈరోజు జనసేన పార్టీ వద్దకు వచ్చారంటే దానికి కారణం మీరే అనేది బయట ప్రచారం. ఎందుకంటే మీరు ముందు నుంచి కూడా మంతనాలు జరిపారనేది బయట అయితే చర్చ జరుగుతుంది. జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీలోకి రావాలనుకున్న కోరుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. నాతో పాటు చాలామంది కోరుకున్నారు. అది ఈరోజు సమయం వచ్చింది, ఆయన మేము ఆహ్వానించాము. మీరు ఒక ఐఏఎస్గా ఉన్నారు, ఇప్పుడు ఆయన ఒక ఐపీఎస్, పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన నేత. మీ ముగ్గురి కలయిక ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి. మేము ఏది చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆయన భావజాలము మనందరికీ తెలుసు. ఒక ఉన్నతమైన విలువలతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందరికీ చెందాలి, అధికారం కొన్ని వర్గాలు కాకుండా అందరికీ చెందాలో, అలానే వారసత్వ రాజకీయాలకి చెక్ పెట్టాలని, అలానే ఒక అవినీతి రహిత పాలన అందించాలని ఆయన ఈ జనసేన పార్టీని పెట్టారు. ఆయన భావజాలానికి అనుగుణంగా ఆయన ఏవైతే ఆలోచనలో మంచి సదుద్దేశంతో ఈ పార్టీని నడిపిస్తున్నారో దానికి మేము పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని వెన్నంటి ఉండి ఆయన అడుగుజాడలు నడుస్తాం. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పాలన అందించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. జంపింగ్ జిలానీలకు అవకాశం ఇవ్వమని మీరు అంటున్నారు. ఈరోజు చూస్తే మాత్రం విశాఖపట్నానికి సంబంధించి మీరు ఎవరైతే అభ్యర్థిని ప్రకటించారో లోక్సభ స్థానానికి, ఆయన వేరే పార్టీలో చేరారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మిగతా పార్టీలకి ఎంపీ క్యాండిడేట్ లేరు. జనసేన పార్టీ ఎవరికైతే టికెట్లు ఇస్తుందో వాళ్ళను కూడా వాళ్ళు ఎరవేసి ఏదో ఇవి చూపించి
వాళ్ళని లాక్కుంటున్నారంటే ఆ పార్టీలు ఎంత దిగజారిపోయి ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీలుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎన్నో ఎలక్షన్లు వాళ్ళు ఫేస్ చేశారు. కానీ ఈ రోజుకి ఇంతకుముందు జనసేన పార్టీని అనేవాళ్ళు జనసేన పార్టీ దగ్గర క్యాండిడేట్లు అసలు ఎక్కడున్నారని. ఇప్పుడు జనసేన ఎవరినైతే క్యాండిడేట్లుగా ఇస్తుందో వాళ్ళని లాక్కొని వాళ్ళు సీట్లు ఇచ్చే దుస్థితి వాళ్ళకి ఈరోజు ఏర్పడింది. దాన్ని బట్టి తెలుస్తుంది జనసేన దగ్గర మంచి క్యాండిడేట్లు ఉన్నారా, లేకపోతే ఆ పార్టీల దగ్గర మంచి క్యాండిడేట్లు ఉన్నారా. జనసేన వదిలివేసిన క్యాండిడేట్లు, లేకపోతే జనసేన టికెట్లు ఇచ్చిన క్యాండిడేట్ని వాళ్ళు ఎరవేసి లాక్కోవటం వాళ్ళ దిగజారుడుతనానికే ఇది నిదర్శనమని నేను చెప్పగలను. ఇకపై ఇలాంటి జంపింగ్ జిలానీలు ఉండకూడదంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తప్పకుండా అండి. జనసేనలో నేను చెప్పిన విధంగా అవకాశవాద రాజకీయాలు చేసే వ్యక్తులకి ఏమాత్రం స్థానం ఉండదు. కానీ కొంతమంది నిలకడలేని వ్యక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళని గ్రహించడంలో కొంత సమయం పడుతుంది. నిలకడలేని వ్యక్తులు ఎంత త్వరగా పార్టీని వదిలి వెళ్తే అంత మంచిదని మేము అనుకుంటాం. పార్టీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉండబోతుంది? ఎందుకంటే ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే మీరు ఆలస్యం చేశారన్నది బయటైతే ప్రచారం లేదండి. ఏమాత్రం ఆలస్యం జరగట్లేదు. క్యాండిడేట్ సెలక్షన్ కంటిన్యూస్ ప్రాసెస్ అది అవుతూనే ఉంది. నామినేషన్లు కూడా 18వ తారీఖు నుంచే మొదలవుతాయి కాబట్టి అతి త్వరలో రేపెల్లుండిలో మిగతా క్యాండిడేట్స్ కూడా ఫైనల్ చేయడం జరుగుతుంది. గుంటూరులో మీ ప్రచారం ఎలా ఉంది సార్? గుంటూరులో ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. నేను రోజు ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమాన్ని తీసుకువెళ్ళే ప్రతి ఇంటికి వెళ్తున్నాను. ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. స్పందనే కాదు, వాళ్ళు నన్ను ఎంతో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు ఆహ్వానిస్తూ ఎక్కడికి వెళ్ళినా పూలమాలలతో ఆహ్వానిస్తున్నారు. హారతులు ఇచ్చి వాళ్ళ వార్డులో నన్ను తిప్పుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా యువత పెద్ద ఎత్తున జనసేనకి సపోర్ట్ చేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మేము గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొదటి బహుమతిగా మేము పవన్ కళ్యాణ్ గారికి అందించబోతున్నాం. జనసేన మేనిఫెస్టోలో మీకు నచ్చిన కొన్ని అంశాలు? జనసేన పార్టీలో ఇప్పటిదాకా ఏవైతే పథకాలు మేము అనౌన్స్ చేయడం జరిగిందో అవన్నీ ఒక సగటు మానవుని ఒక కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అవి రూపొందించడం జరిగింది. అది ఉచిత గ్యాస్ పథకం కానివ్వండి, అలానే నగదు బదిలీ పథకం కానివ్వండి, 2500 నుంచి 3500 దాకా ప్రతి గృహిణి అకౌంట్లో నగదు జమ పథకం కానివ్వండి, అలానే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల మెడికల్ రీయింబర్స్మెంట్ కానివ్వండి, అలానే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య కార్పొరేట్ స్థాయిలో విద్య కానివ్వండి, అలానే వైద్య వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ స్కీమ్ కానివ్వండి, అలానే రైతులకి 8,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఇవన్నీ సగటు మానవుడిని అలానే రైతులకి అలానే విద్యార్థులకి ప్రోత్సాహంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటి పథకం అనౌన్స్ చేసింది, నిరుద్యోగంపై యుద్ధం. అంటే నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇంటింటికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని. ఇంటింటికి ఉద్యోగం మాట పక్కన పెట్టండి, ఊరికో ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ జనసేన పార్టీ అధికారంలోకి రావడంతోనే వచ్చే 6 నెలల్లో మేము 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని మేము హామీ ఇచ్చాం. అలానే నిరుద్యోగులకి ఒక నిరుద్యోగ భృతి కాకుండా వాళ్ళకి ఉద్యోగం ఇస్తాము అని మేము హామీ ఇవ్వటం జరిగింది. అది తప్పకుండా మేము నెరవేరుస్తామని చెప్తున్నాం. అది ఆ పథకం నాకు ఎంతోగానో నన్ను ఆకర్షింపజేసింది. జనసేన పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది సార్? మేము చాలా వరకు మేము ఇచ్చే హామీల్ని ఆల్రెడీ రాజమండ్రి సభలో పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఫైనల్ మేనిఫెస్టో కూడా చాలా 1-2 రోజుల్లో అది కూడా ఫైనల్ అయ్యి రిలీజ్ కాబోతుంది. జనసేన, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఈ కూటమి ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? ఈ కూటమి ద్వారా జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి, అసలు సిద్ధాంతాలు ఏంటి తేటతెల్లమయ్యాయి. ఇప్పటిదాకా జనసేన పార్టీ ఫలానా పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, లేకపోతే ఫలానా పార్టీ జనసేన పార్టీకి ఆ పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఎన్నో ఊహాగానాలు అటువంటి గోబిల్స్ ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, దళితులకి ముఖ్యంగా అణగారిన ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు వెనుకబడిన
తరగతుల వారికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ ఆశయాల్ని మేము అమలు చేస్తాం, కన్షీరామ్ గారి ఆలోచనల్ని మేము ఇక్కడ అమలు చేస్తాం అని ఆయన చెప్తూ ఉండేది ఇప్పుడు చేతల ద్వారా చేసి చూపించారు. ఒక దళిత మహిళా ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాయావతి గారిని ప్రధానమంత్రిగా కూడా మేము మద్దతు ఇస్తాం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దీన్ని బట్టి దళితులకి మేము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, వెనుకబడిన అణగారిన వర్గాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది దీని ద్వారా స్పష్టమైంది. ఫైనల్కి వచ్చింది సార్, ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎన్నికల్లో తప్పకుండా మీరు ఊహించిన ఫలితాలు మీరు చూడబోతున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ ఈరోజు నివురు కప్పిన నిప్పులా ఉంది. ఒక చాప కింద నీరులా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు రాత్రి 3 గంటలైనా ఇంతమంది యువత ఇక్కడ కార్యాలయం దగ్గర వెయిట్ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఇంకా వాళ్ళు ఇక్కడ ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నారంటే, ఇక్కడే కాదు నేను ఇక్కడంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కాబట్టి ఇంతమంది ఇక్కడ గుమికొడుతున్నారు. కానీ గుంటూరులో మా కార్యాలయంలో కూడా రాత్రి 3 గంటల దాకా 4 గంటల దాకా పనిచేస్తుంటే అప్పటిదాకా కూడా అందరూ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఎటువంటి అపేక్ష లేకుండా జనసేన పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారు. అటువంటి సైనికులు ఉండటం మా జనసేన పార్టీకి గర్వించదగిన విషయం. ఎందుకంటే అటువంటి కమిటెడ్ క్యాడర్ ఏ పార్టీకి లేదు. అది మా జనసేన పార్టీ సొత్తు. ఈ జన సైనికులందరూ లక్షలాది మంది జన సైనికులు ఈ రాష్ట్రంలో ఒక విప్లవాన్ని తీసుకురాబోతున్నారు. మీరు ఈ వచ్చే ఎన్నికల్లో ఆ విప్లవాన్ని చూడబోతున్నారు. Please subscribe New Waves